పూజారి ఆమెకు చెబుతారు, ఈ శాపం నుండి విముక్తి పొందడానికి విలువైనది త్యాగం చేయాలి అని. ప్రియకు తన ప్రాణాలు త్యాగం చేయవలసి ఉంటుంది లేదా ఆ దైవిక శక్తిని సాధించవలసింది అని తెలుసుకుంటుంది. ఆమె తనకు నిగ్రహం చాలా అవసరం అనుకుంటుంది. పొగమంచు మరింత ప్రభావితంగా మారుతుంది. అఖిల్ మరియు ప్రియను పొగమంచు మరింత గట్టిగా లాక్కుంటుంది. అఖిల్ మరియు ప్రియ మాయా ఆత్మల చేతుల్లో చిక్కుకుంటారు. మాయా ఆత్మల చేతుల్లో నుండి అతి కష్టంగా తప్పించుకుని అఖిల్ మరియు ప్రియ పూజారి చెప్పిన దైవిక శక్తి కోసం వెతుకుతారు. దేవాలయ లోపల ఒక రహస్య ప్రదేశంలో దాన్ని కనుగొంటారు. వారు ఆ దైవిక శక్తిని తీసుకొచ్చి పూజా కార్యక్రమం ప్రారంభిస్తారు. రహస్య మంత్రాలను పూజారి ఆత్మ వారికి చెబుతుంది. ఆ మంత్రాల పూజ సమయంలో ఆ మాయా ఆత్మలు వారిని ఆపే ప్రయత్నం చేస్తాయి. అఖిల్ మరియు ప్రియ వాటితో పోరాడి పూజను కొనసాగిస్తారు.